వెల్కమ్ బ్యాక్ టు రిచి ఛానల్. ఈరోజు నేను మీకు చిక్కుడుకాయ టమాటో కూర ఎలా చేస్తారో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి వెల్లుల్లి, ఉల్లిగడ్డ, టమాటో, కరివేపాకు, ఎండుమిర్చి. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర నేను వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. ఇవి ఆల్రెడీ చిక్కుడు గింజలు వచ్చేసి నేను ఉడికించి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు చూడండి, స్టవ్ వెలిగించి మనం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకుందాము. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని మరి కొద్దిసేపు దీన్ని వేయించుకోవాలి. చిక్కుడుగాయలు యాక్చువల్గా చెడు కొలెస్ట్రాల్ని ఈ చిక్కుడుగాయలు అనేది చెడు కొలెస్ట్రాల్ ఏం చేస్తుందంటే కరిగిస్తుందండి. అదేవిధంగా ఒత్తిడిని, నిద్రలేమిని కూడా మెరుగుపరుస్తుంది. ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత మనం దీంట్లో టమాటో పండు వేసుకోవాలి. వేసుకొని మరి కొద్దిసేపు దీన్ని వేయించాలి. ఇది త్వరగా మగ్గిపోవాలంటే మనము కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. సో అదేవిధంగా ఇది ఇంకా ఏం చేస్తుందంటే మెదడు పనితీరుని అదేవిధంగా ఇది మెదడు పనితీరుని కూడా మెరుగుపరుస్తుంది. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. అదేవిధంగా ఇది ఏం చేస్తుందంటే చిక్కుడు గింజల రక్తహీనతను కూడా తగ్గిస్తుందండి. చాలామందికి బ్లడ్ అనేది తక్కువ ఉంటుంది కదా, వాళ్ళు వీటిని తినొచ్చు. దీంట్లో మనకి ప్రోటీన్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా జీర్ణక్రియను కూడా మనకి ఇది మెరుగుపరుస్తుంది అన్నమాట. కొంచెం మగ్గింది కదా, దీంట్లో మనము కొద్దిగా ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, అదేవిధంగా అలాగే ఇవి మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా కారం వేసుకొని మరి కొద్దిసేపు ఇలా తిప్పుకోవాలి. చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో కదా. అలాగే ఇందులో నేను పొడి చేసుకున్నటువంటి ధనియాలు, జీలకర్రలు కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒక నిమిషం ఇలా తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న చిక్కుడు గింజలు మనం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి గరిటెతో ఇలా తిప్పుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొబ్బరి పొడి అనేది కూడా మనం యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇందాక నేను చూపించలేదని చెప్పేసి స్కిప్ కొట్టొద్దండి. నచ్చితే వేసుకోండి, లేదా స్కిప్ కొట్టేయండి. ఫైనల్గా కొత్తిమీర అయితే ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర లేదు కాబట్టి నేను వేయడం లేదు. మీ దగ్గర ఉంటే వేసేసుకోండి. గుమగుమలాడే చిక్కుడు గింజ టమోటో కర్రీ రెడీ.